మా పిఎస్ గారు చెప్పినప్పుడు 250 పింఛన్ ఇంకా పెండింగ్ వాళ్ళు ఉచితంగా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ ఈ యొక్క క్యాంపు ఇక్కడ కడపలో నిర్వహిస్తున్నారు. ఈరోజు చాలా మంది ఈ యొక్క క్యాంపును వాడుకోవడం జరిగింది. ఎంతో మంది తల్లిదండ్రులు ఒక కడప నియోజకవర్గం నుంచే కాకుండా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు దగ్గర నుంచి కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకున్న సమస్యలని ఒక పరిష్కార దిశగా అవర హాస్పిటల్ నుంచి కానీ అలాగే కృష్ణా మాధురి గారు సిఎంసి హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ గారు, అలాగే డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు, అలాగనే హెచ్ అరుణ్ కుమార్ గారు సిఎంసి హాస్పిటల్ నుంచి వచ్చి ఈరోజు వచ్చి నిపుణులైన వైద్యుల ద్వారా ఈరోజు కడప జిల్లాలో పీడియాట్రిక్ ప్రాబ్లం ఉన్న పిల్లల కోసము ఈరోజు కాలు వంకరున్నా, వాళ్ళకి ఎంత పీడియాట్రిక్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఇంకా మరే సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఈరోజు ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ ఈరోజు కడపలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడము చాలా అభినందించదగిన విషయము. అలాగనే వాళ్ళు చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా వాళ్ళు వైద్య సేవలు అందించే విధంగా అమరా హాస్పిటల్ ముందుకు వస్తూ ఉంది. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ డాక్టర్స్తో కానీ మాట్లాడి, అలాగనే అమరా హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి సంబంధించి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు మాట్లాడుకొని మీ సమస్య ద్వారా ముందుకెళ్ళండి. అలాగనే ఇప్పుడు నేను ఇక్కడ రాగానే నాకు ముఖ్య సమస్య ఏదంటే ఈ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మోర్ దాన్ 60%, 70%, 80% మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక పథకము మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వికలాంగుల యొక్క పింఛను 3,000 నుంచి దాన్ని 6,000 నుంచి 15,000 వచ్చే విధంగా ప్రకటించడం జరిగింది. అందరికీ తెలుసు. అంతకుముందు పింఛన్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా 6,000 వచ్చేస్తా ఉంది. వాళ్ళు పింఛన్లు 6,000 పింఛన్ తీసుకుంటున్నారు. ఇంకా కొంతమందికి పింఛన్ రాని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు, పింఛన్లు ఎలా వస్తాయని చెప్పేసి. డెఫినెట్ గా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వలన ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ వలన ఈ యొక్క పథకాలను విడుదల ఈ 2 డిఐసిస్ నుంచి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అంగవైకల్యం ఉన్న పిల్లలకి, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ సమస్యలు గుర్తించి వాడికి ముందు ఎటువంటి వాళ్ళకి
వైద్య సహాయం అందించాలనే దాని మీద ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధమైన ఖర్చు లేకుండా అమరా హాస్పిటల్స్ వాళ్ళు ఈ సమస్యలు ఉన్న పిల్లలకి చికిత్స అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంతో వీళ్ళకి ఒక ఎంఓయూ జరిగింది. దాని ప్రకారం కంప్లీట్గా ఇరాడికేట్ చేసే విధంగా పిల్లల్లో అంగవైకల్యాన్ని ఇరాడికేట్ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ జరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ యొక్క ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. దీనికి ఒక సొల్యూషన్గా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు అంగన్వాడీ కేంద్రాల నుంచి ఫోకస్ చేసి అక్కడ ఎవరన్నా పిల్లల్ని ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి సంబంధిత డాక్టర్లకు చూపించి అక్కడి నుంచి ఇంకా ప్రొఫెషనల్స్ చూపించి ఈ యొక్క అంగవైకల్యాన్ని అధిగమించే విధంగా వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొనేసి ఈ యొక్క సమస్య నుంచి బయటకు వస్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మళ్ళీ అమరా హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ మెడికల్ క్యాంప్స్ గుర్తించి ఇంకా ఇప్పుడు ఈ అవకాశాన్ని పుచ్చుకోకుండా ఇంకా కొంచెం వెనక ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఈ అవకాశం కలిగించే విధంగా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.